చేస్తే నో రిప్లై, SMS పెడితే నో రిప్లై, నో వాట్సాప్. వాట్ హ్యాపెన్? షేర్ చేసుకోలేని ప్రాబ్లమేనా అది? నీ ప్రాబ్లం ఏంటి? మా అన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకోగా? ఎందుకు ఒప్పుకోమండి? ఇప్పుడు అమ్మాయిలందరూ లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? అదో ఎక్స్పీరియన్స్, ఇదో ఎక్స్పీరియన్స్. ఆయ్ ఆయ్ ఆయ్, నువ్వు ఇలాంటి వైలెంట్ డిసిషన్స్ తీసుకోకు. మీ నాన్నతో వచ్చి మా అన్నని కలు. నాన్నతో రావాలా? నాన్న, ఏంటి నాన్న బట్టర్ పోస్తున్నావు? నా పెళ్లి గురించి నీతో మాట్లాడాలి నాన్న. పెళ్ళా? ఆ, ఒరేయ్, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నీకెవర్రా పిల్లనిస్తారు? ఒరే, బ్యాంకాక్ వెళ్ళు, అక్కడ మసాజ్ చేసే అమ్మాయిలైనా దొరుకుతారు. హలో, మాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్ చేస్తుంది కూడా. దేవుడా, ఈ అమ్మాయిలకు ఏమైంది? ఇలాంటి వెధవలను ప్రేమిస్తున్నారు. ఇదిగో, ఇప్పుడు నువ్వు వచ్చే అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాలి. ఒరే డర్టీ సన్ను, నిన్ను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళారనుకో, నీ కొడుకు ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత జీతం సంపాదిస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పమంటావు? నా కొడుకును OLX లో పెట్టి అమితాబ్ తో చెప్పించిన ₹1 కూడా కొనరు అని చెప్పమంటావా? చూస్తూ చూస్తూ నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం కానివ్వను. నువ్వు కష్టపడి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించు, అప్పుడు నీ పెళ్లి గురించి ఆలోచిస్తా. నాన్న, ఏం లేదు, నా పెళ్లి జరుగుద్ది. నేను ప్రేమించిన అమ్మాయితోనే జరుగుద్ది. ఆ పెళ్లి ఊరంతా చూస్తది, నువ్వు తప్ప. గాడ్ బ్లెస్ యూ. ధైర్యం రా నా చెల్లెని ప్రేమించడానికి నీకు. మీ చెల్లెల్ని ప్రేమించింది ఏం కాదు సార్. నేను సార్. ఏయ్, నీకు ఫ్యామిలీ ఉందా? మీరేమనుకుంటున్నారు సార్?